హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించనుంది. ఇక పథకం పురోగతిపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గత బారాస ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడక గదుల ఇళ్లపైన సమీక్ష చేసే అవకాశం ఉంది. అలాగే ప్రజాపాలనలో అర్జీలు ఇచ్చిన 80.54 లక్షల మంది దరఖాస్తుదారుల ఇళ్లకు సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ఈ సర్వే ప్రభుత్వం ఆశించినంత వేగంగా సాగడం లేదు. కొన్ని జిల్లాల్లో నెమ్మదిగా, మరికొన్ని జిల్లాల్లో వేగంగా నడుస్తుంది. అలాగే ఇప్పటి వరకు 35% వరకు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. అలాగే సంక్రాంతి లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఇక లబ్ధిదారుల ఎంపికకు సమయం పట్టనుండడంతో పీడీల నియామకం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదే సమయంలో నిధుల సమీకరణ పైన దృష్టి సారించింది. కేంద్ర నిధులతో పాటు హడ్కో రుణాలు సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ఫ్రెండ్స్,